చాలామంది అంటారు కృష్ణుడు అధర్మంగా కర్ణుడిని చంపించాడని. కానీ ఆ క్షణంలో కృష్ణుడు చెప్పిన మాటలు వింటే మీ ఒపీనియన్ మారిపోవచ్చు. అసలు కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఏం జరిగిందో ఒరిజినల్ మహాభారతం ప్రకారం చూద్దాం. శస్త్రం లేని యోధుడిపై దాడి చేయడం క్షత్రియ ధర్మం కాదు. ధర్మాన్ని పాటించు అర్జున. కర్ణుడు ధర్మం గురించి మాట్లాడగానే కృష్ణుడు కోపంతో నవ్వాడు. నిజాన్ని గుర్తుకు చేశాడు. అప్పుడు కృష్ణుడు ఇలా అంటాడు, కర్ణ, ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడుతున్నావా? కష్టం వచ్చినప్పుడు మాత్రమే ధర్మం గుర్తుకొస్తుందా? సభలో రజస్వల అయిన ద్రౌపదిని జుట్టు పట్టుకొని ఈడ్చుకొని తీసుకొచ్చినప్పుడు నీ ధర్మం ఎక్కడుంది? యుధిష్ఠిరుని పాచికలో మోసం చేసి తన రాజ్యాన్ని లాగేసుకున్నప్పుడు నీ ధర్మం ఎక్కడుంది? 13 సంవత్సరాల వనవాసం అయ్యాక కూడా పాండవులకు వాళ్ళ రాజ్యం తిరిగి ఇవ్వనప్పుడు నీ ధర్మం ఎక్కడుంది? లాక్ష గృహంలో పాండవులను సజీవంగా దహించాలని కుట్ర చేసినప్పుడు నీ ధర్మం ఎక్కడుంది? నిస్సహాయంగా ఉన్న ద్రౌపదిని దుశ్శాసనుడు సభ మధ్యలో అవమానిస్తుంటే నీ ధర్మం ఎక్కడుంది? పాండవులు ఇప్పుడు నష్టపోయారు, వేరే భర్తను ఎంచుకో అని ద్రౌపదిని అవమానించినప్పుడు నీ ధర్మం ఎక్కడుంది? శకునితో కలిసి మళ్ళీ పాచిక ఆడమని యుధిష్ఠిరుని బలవంతం చేసినప్పుడు నీ ధర్మం ఎక్కడుంది? మీరెందరో కలిసి ఒక యువకుడైన అభిమన్యుణ్ణి నియమాలకు విరుద్ధంగా చుట్టుముట్టి చంపినప్పుడు ఆ సమయంలో నీ ధర్మం ఎక్కడుంది? అప్పుడు గుర్తుకురాని ధర్మం ఇప్పుడు నీ ప్రాణం ప్రమాదంలో పడగానే ధర్మం గుర్తుకొచ్చిందా? ధర్మం అనేది అవసరం ఉన్నప్పుడే గుర్తుకొచ్చే మాట కాదు. అప్పుడు కర్ణుడు ఏం సమాధానం చెప్పలేకపోయాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి నీ శక్తివంతమైన అస్త్రాలు వాడి కర్ణుడిని చంపు అని చెప్పాడు. అప్పుడు అర్జునుడు వాళ్ళకి జరిగిన అన్ని అవమానాలను గుర్తుకు తెచ్చుకొని రగిలిపోయాడు. అప్పుడు అంజలికి అస్త్రంని వాడి కర్ణుడిని చంపాడు. మరి కృష్ణుడు చెప్పిన ఈ మాటలు మీకు న్యాయం అనిపించాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి.